డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూవర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. సో మనం సంతోషం వచ్చినా కూడా సంతోషం వస్తే చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. అదే ఏదన్నా కష్టాలు బాధలు వస్తే ఇంకా కుమిలిపోతూ ఇంకా వద్దు ఈ లైఫ్ అనుకునే వాళ్ళు కూడా మనం ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాం. బట్ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది శాశ్వతంగా ఉండదు. సంతోషం కూడా మనకు ఆ కొంచెం సేపే ఉంటుంది. ఒక రోజో 2 రోజులో నువ్వు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు తప్ప. అదే మైండ్లో పెట్టుకోండి. కష్టాలు బాధలు కూడా అంతే. సో దాని గురించి డీటెయిల్గా ఒకసారి పద్మ గారితో మాట్లాడదాం. సో పద్మ గారు, నేను అన్నట్లు ఏదైనా గుడ్ న్యూస్ అని మనం ఒకటి వింటాం. ఆ రోజంతా హ్యాపీ, ఆ రోజు కాకపోతే 2 రోజులు లేదా వారం వరకు ఉంటుందేమో నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే. తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ ఏదో ఒకటి వచ్చేస్తుంది బాధ. అదే బాధ వచ్చినప్పుడు మనం ఒక నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా కొన్నిసార్లు మనం తట్టుకోలేము. అది వెంటనే వెళ్ళిపోవాలి. బట్ కాదు కదా, దీన్ని నువ్వు భరిస్తున్నావు, దీన్ని కూడా భరించు. అది ఎలా పోయిందో ఇది కూడా అలాగే పోతుంది. నీ సంతోషం ఎలా పోయిందో నీ కష్టం కూడా పోతుంది, మళ్ళా వస్తుంది. ఇదంతా రీసైకిల్. సో ఏమంటారు దీని గురించి? రాధా, అసలు మనిషిలో ఏ ఇమోషనల్ స్టేట్ కూడా శాశ్వతం కాదు. మన మూడ్సే చూస్తే అందుకే నవరసాలు. అవును. సో 9 రకాల మూడ్స్ ఉంటాయి కదా మనకి. ఏ మూడ్లోని కూడా మనం ఫర్ ఎవర్ ఉండలేం. ఉంటే అది మన బాడీకి మన మైండ్కి కూడా మంచిది కాదు. చాలా మంది ఏంటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకున్నది ఎలాంటి స్థితిలో అయినా మనం సంతోషంగా ఉండగలమా? అది చిదానంద స్థితి. అది చేరాలంటే మనం ఒక హయ్యర్ ప్లేన్లోకి వెళ్ళాలి. కష్టం. యాజ్ రెగ్యులర్ లైఫ్ లీడ్ చేస్తూ మనకున్న మెటీరియలిస్టిక్ నీడ్స్లో ఇది ఎప్పుడు అదే ఆ చిదానంద స్థితిలో ఉండడం అనేది కష్టం. ఎవరో ఏదో అంటారు, బాధపడతాం, లేకపోతే ఇంకేదో మనకి జాబ్ ప్రెషర్స్ ఉంటాయి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి. కానీ ఆ ప్రెషర్స్లో కూడా మనం సమస్థితిలో ఉండగలమా లేదా? ఎందుకు అంటే, ఈవెన్ నువ్వు ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలనుకున్నా కూడా అది కూడా కష్టమే. బాడీ మైండ్ తీసుకోలేదు ఒకే స్టేట్లో ఉండడానికి. అది అలా మూవ్ అవుతూ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు మాత్రం చాలామంది ఏం చేస్తారు, నాకే కష్టం వచ్చింది అంటూ ఆ కష్టంలో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకో సంతోషంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడరు, కష్టంలో ఉండడానికి ఎందుకో ఇష్టపడతారు. వద్దు అనుకుంటూనే ఆ నేను పెయిన్ఫుల్గా ఉన్నాను, ఇది అయితేనే నేను బాగా ఉంటాను. మనం ఎప్పుడైతే ఆ సెట్ పెట్టుకుంటామో, అంటే నాకు ఈ జాబ్ వచ్చేస్తే ఐ విల్ బీ హ్యాపీ, నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోతే హ్యాపీ, పిల్లలు పుట్టేస్తే హ్యాపీ, ఈ బార్ పెట్టుకోవడం వలన మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండలేం. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే నేనున్నానో ఇప్పుడు నాకు ఇది ఓకే అని అనుకున్నప్పుడు తీవ్రమైన సంతోష స్థితిలోకి వెళ్ళం, పడిపోయే దుఃఖ స్థితిలోకో లేకపోతే దిగుల్లోకో వెళ్ళం. ఐఎమ్ ఫైన్ అని ఉంటాం. కొంతమంది మీరు ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంటారు అని అడుగుతారు. హ్యాపీగా ఉన్నామో లేదో, అట్లీస్ట్ ఒక న్యూట్రల్ స్టేట్లో ఉంటే దట్ యాక్చువల్లీ గివ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ టు అవర్ బాడీ అండ్ మైండ్. సో ఈ దుఃఖం అనేది చాలా మందికి ఏంటంటే, అది ఇష్టపడి ఉండడం కాదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ వల్ల నేను దుఃఖంగా ఉన్నాను, లేకపోతే నేను ఎప్పుడూ ఆనందంగానే ఉండే వాళ్ళము అని చెప్తారు. కానీ కాదు, సిచ్యువేషన్స్ అవి ఉంటూనే ఉంటాయి. సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. మన మైండ్, మన బాడీ, మన థాట్ ప్రాసెస్ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉండొద్దు, కానీ నువ్వు సిచ్యువేషన్స్ మీద యాక్ట్ చేయి. ఆ దుఃఖంలో నుంచి, ఆ పెయిన్లో నుంచి నువ్వు ఎలా బయటికి రాగలవు? నీకు జ్వరం వస్తే మాత్ర వేసుకుంటావు కదా, లేదు నిన్నెవరో ఏదో అనేశారు, ఎంతసేపు బాధపడతావు? ఆ మాటలు బ్రెయిన్కి ఎక్కించుకుని ఎంతసేపు బాధపడతావు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4వ రోజు కూడా నేను ఆ మాటలే పట్టుకుని వేలాడతాను. కొత్తగా మళ్ళీ అంటాడు, నువ్వు పెయిన్లో ఉంటావు. కొత్తగా మళ్ళీ అంటాడు, ఈ పెయిన్ దీన్ని చేంజ్ చేసుకుని, ఇదిగో ఈవేళ ఇలా అన్నాడు, మొన్న ఇలా అన్నాడు, ఈ చైన్ నువ్వు పెయిన్ యు ఆర్ ఇంక్రీజింగ్, అండ్ ఈ పెయిన్ వల్ల నువ్వు యు ఆర్ గివింగ్ పవర్
నువ్వు బాధపడుతూ యు ఆర్ గివింగ్ పవర్ టు దట్ పర్సన్. రైట్. మనం బాధపడుతుంటే ఇంకా అంటారు, ఇంకా అంటారు, ఇంకా అంటారు. జస్ట్ ఇగ్నోర్. ఆ క్షణానికి మేము మనుషులం కదా అంటే ఆ క్షణానికి బాధపడి అక్కడ వదిలేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపో. మాట అంటే అది అన్నది కరెక్ట్ కానప్పుడు మనం ఎందుకు ఎక్కువ రోజులు బాధపడాలి? నిజమే. నేను అనేది అది. ఏ స్టేట్లోని అసలు మనిషి ఖచ్చితంగా ఎప్పుడూ ఒకే స్టేట్లో ఉండవు. ఇది కష్టాలు వస్తాయి, వెళ్తాయి, సుఖం వస్తుంది, వెళ్తుంది, ఆనందం పెళ్ళి చాలా బాగా చేసేసాము, లేకపోతే ఈవేళ నాకు ప్రమోషన్ వచ్చింది, చాలా ఆనందంగా ఉన్నాను, వెళ్ళి స్వీట్స్ పంచాను, ఈవేళ రేపు ఎల్లుండ ఆ తర్వాత నుంచి నా వర్క్ స్టార్ట్ అవుతుంది కదా. ఐ మైట్ నాట్ బి హ్యాపీ బట్ ఐ షుడ్ బి ఇన్ దట్ న్యూట్రల్ స్టేట్. అది అచీవ్ చేయడానికి మన చేతిలోనే ఉంది. దానికి ఏమీ ప్రత్యేకంగా క్లాసులు మోటివేషన్లు ఏమీ అక్కర్లే. ట్యూన్ యువర్ మైండ్ టు స్టే న్యూట్రల్ సో దట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ ఎవర్. నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ పద్మ గారు. కరెక్ట్. ఏంటంటే ఇందాక మీరు అన్నారు రాధా ఎక్కువ మనం దాన్ని తీసుకోలేం కూడా, ఎప్పుడు సంతోషంగా ఉంటే అన్నారు చూడండి. నిజమే అది. ఆ స్టేట్ ఎంతకని మనం బాడీ తట్టుకోలేదు అంత. ఎప్పుడు సంతోష ఎక్స్టెటిక్ స్టేట్ అది. మీరు ఎన్ని రోజులు ఎక్స్టసీలో ఉంటారు? ఎక్స్టసీ ఆల్సో అవర్ బాడీ అండ్ మైండ్ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. సో నిజంగా అండి. సో అంతా పద్మ గారు చెప్పినట్టు మన చేతిలోనే ఉంది. మనల్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎవరో అర్థం చేసుకోవాలనేది పక్కన పెట్టేయండి. మనకు వచ్చింది బాధ, ఇది ఎక్కువ రోజులు ఉండదు, దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించండి. ఇక కుమిలిపోతూ ఇదే వచ్చింది, ఇక చావు తప్పితే మార్గం లేదు అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి దాన్ని తీసేయండి. ఏది కూడా శాశ్వతం కాదు, అదొక్కటి గుర్తు. డోంట్ సిట్ ఆన్ ది సిచ్యువేషన్, యాక్ట్ ఆన్ ది సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. అర్థమైంది కదా. అందుకే నేను పద్మ గారితో ఈ విషయం నేను మాట్లాడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధా.